హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది, తమిళ్ చూస్తే తెలిసే ఉంటుంది. మినీ కిచెన్ వీడియోతో వచ్చానండి. మినీ కిచెన్ వీడియోలో ఈ వీక్ ఎవరెవరు ఇచ్చారు అనేది రెసిపీ చూసేశారు. బాదంతో 2 స్వీట్స్ ఇక్కడ నేను పెట్టేశాను, చూసేసేయండి. ఎందుకు అంటే గనక అక్కడ ఇచ్చింది ముకుల్ మౌర్య B4U వాళ్ళిద్దరూ ఇచ్చారండి. వాళ్ళిద్దరు రెసిపీ చేస్తున్నాను. ఆ కింద వచ్చేసి మన వీడియోలో పిల్లలు ఎవరైతే గనక అంటే నేను గెస్ట్ చేశాను, లేదంటే పేరెంట్స్ ఉంటారు కదా, ఇది మా అమ్మాయి గెస్ట్ చేసి చెప్పింది అనేది ఉంటుంది కదా, వాళ్ళ కామెంట్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, చూసేసేయండి. ఎవరెవరు అనేది మనకి లాస్ట్ వీడియోలో నేను బనానాది ఆన్సర్ అడిగాను కదా, ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారనేది చూసేసేయండి. ఇక్కడైతే ఐకాన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడకపోతే చూడండి. ఆంధ్రపద్దు బ్లాగ్స్ వాళ్ళ పాప చెప్పిందండి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అంజనీ డివోషనల్ ఛానల్ పాప చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది మెన్షన్ చేస్తాను చూడండి. డీజేస్ కలెక్షన్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ త్రివేణి థాటింగ్ తను చెప్పిందండి. తర్వాత వచ్చేసి వంటలక్క కుకింగ్ బ్లాగ్స్ తను వాళ్ళ పాప గెస్ట్ చేసిందండి. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది మెన్షన్ అవుతుంది చూడండి. భాగ్యకృష్ణ అమ్మ, అంజనీ కృష్ణ వీళ్ళు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. వీళ్ళే కాదండి, ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కూడా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరున థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే కనుక మన ఛానలే పిల్లల ఛానల్ కదా, పిల్లలు గెస్ట్ చేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, అందుకని చెప్పి ఇంకా మన ఛానల్లో చాలా మంది రెసిపీస్ ఇచ్చారు. వాళ్ళ నేమ్స్ అనేది నేను చెప్పేస్తాను, చూసేసేయండి. ఆశా అల్ట్రా తమ్ముడు, MSVV ఇస్మార్ట్ గుంటూరు, ఆశా వసు వంటలక్క, SSF జూన్ తమ్ముడు, లావణ్య శ్రావణి, లక్ష్మీ మనోహర్ వంటలక్క, పావని, చైత్ర, ఆశా ముత్యాల సిస్టర్, డైట్ మంత్ర బ్లాగ్స్ బై జ్యోతి, సోను వీళ్ళ నేమ్స్ అనేది ఉంది. వీళ్ళని కూడా త్వరలో నేను చేయటానికి ట్రై చేస్తాను. వీక్లీ 2 వస్తున్నాయి కదా, ఆ 2 కూడా నేను చేసుకుంటూ పోతే ఏంటంటే నాకు ఇవి అయిపోతే నేను వేరేది అనుకున్నాను కదా, ఆల్రెడీ చెప్పేశాను. పిల్లలు మన ఇంట్లో 10 to 15 ఇయర్స్ పిల్లలు ఎలాంటి రెసిపీస్ చేయగలరు, పేరెంట్స్ లేనప్పుడు ఎలా చేయగలరు, ఊరిక రైస్ వండి పెడితే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోగలరు, ఎందుకంటే సింపుల్ రెసిపీస్ నేను చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు చేసుకోగలిగేటట్టు చేస్తాను. ఆ వీడియోస్ చూడాలంటే ఏం చేయాలి, మన వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే నా వీడియో వచ్చేసి మార్నింగ్ 6కి వస్తుంది. 6 to 8 మధ్యలో పెద్దవాళ్ళు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ నేమ్స్, పెద్దవాళ్ళు కాదు పిల్లలు కూడా, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పానో వాళ్ళ నేమ్స్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి పిల్లలు గెస్ట్ చేస్తే అంటే 8 to 9 ఆ 1 hour మధ్యలో పిల్లలు ఎవరైతే గెస్ట్ చేశారో వాళ్ళ నేమ్స్ అనేది నేను తీసుకుని ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది మెన్షన్ చేస్తాను. ఈ వీక్ ఇచ్చారు కదా, ఇద్దరు ఇచ్చారు, వాళ్ళిద్దరు B4U అత్తగారు ప్లస్ ముగ్గురు, వాళ్ళిద్దరు నేను స్క్రీన్ షాట్ మెన్షన్ చేశాను. ఆ కింద ముగ్గురు స్క్రీన్ షాట్ మెన్షన్ చేశాను. ముగ్గురు ఏంటి అంటే గనక ఎవరెవరంటే అంజనా, పద్దు, వంటలక్క, వాళ్ళ ముగ్గురు స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. ఆ వీడియో అనేది ఫుల్ చూడండి. ఈ వీడియోలో మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడుగుతున్నాను, ఎక్కడ ఏ క్వశ్చన్ అడుగుతున్నాను అనేది ఆన్సర్ అనేది గెస్ట్ చేసిన వాళ్ళ నేమ్స్ అయితే నేను చెప్తాను. ఇవి అయిపోయిన తర్వాత నేను మిగిలిన RSPs చేసినప్పుడు ఆన్సర్స్ అనేది సపరేట్గా నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పటిదాకా ఎదురు చూడాలంటే మన వీడియోస్ అన్ని చేసేసేయాలి కదా. ఈలోపు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసేసి ఎదురు చూస్తూ ఉండండి, ఎందుకంటే మనం సబ్స్క్రైబ్ చేస్తేనే మీరు ఎప్పుడు నేను వీడియో పెట్టగా నోటి వస్తే హ్యాపీగా చూసేసి మీరే ఫస్ట్ కామెంట్ చేసేసేయచ్చు కదా, అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయమని. ఓకేనా? ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉండండి. నవ్వుతూ నవ్విస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నవ్విస్తూ హ్యాపీగా ఉండాలి. ఇదేనండి, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచితే హాయిగా ఉంటాం కదా, అందుకని చెప్పి. ఇంకోటి ఏంటంటే స్మాల్ రిక్వెస్ట్, ఇక్కడ నేను కొన్ని ప్లేసెస్లో ఇది పిల్లలు మీరు ఎంటర్ అవ్వద్దు అని నేను మెన్షన్ చేస్తున్నాను. ఆ ప్లేస్లో మటుకు పిల్లలు మీరు వెళ్ళి మటుకు అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయొద్దు, ఎందుకంటే నూనె దగ్గరికి అలా వెళ్ళొద్దు అని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆంటీ చెప్పింది నేను నూనె దగ్గరికి వెళ్ళి నూనెలో వేస్తాను అని చెప్పి అంటున్నారు పిల్లలు. ప్లీజ్, నాతో ఇద్దరు అన్నారు కాబట్టి నేను అదేనేది ఇక్కడ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు నూనె దగ్గరికి అయితే వెళ్ళకండి అమ్మా దయచేసి, నేను ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది అమ్మ వాళ్ళు చేస్తారని చెప్పి అక్కడే మెన్షన్ చేస్తున్నాను కాబట్టి చేయండి. ఈ రోజు రెసిపీ మటుకు హ్యాపీగా పిల్లలు చేసేసుకోవచ్చు. పిల్లలు చేసే రెసిపీనే నేను చూపించాను, చూసేసండి. హెల్తీ రెసిపీ కూడా, దాంట్లో ఎక్కడ క్వశ్చన్ అడిగాననే చూడండి. ఓకే, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను, అప్పుడు దాకా ఎదురు చూస్తూ ఉండండి. ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాం, బాదం బర్ఫీ చేసుకుంటున్నాం. అది నేను నా స్టైల్లో చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మీరైతే ఇది మీ ఓన్గా చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి షుగర్ 1 కప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ వద్దు అన్నప్పుడు బెల్లం కూడా వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోవాలి.
ఇది సిమ్లో పెట్టేసేయండి. ఇంకోటి ఏం చేయాలంటే బాదం పప్పు మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ చేసుకోవాలి. నేను బాదం పప్పు పొట్టు తీయడం లేదు, పొట్టుతోనే చేస్తున్నాను. చాలామంది పొట్టు తీస్తారు. నేనైతే కనుక శనగుండ్లకి బాదంకి వీటికి పొట్టు తీయను. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే కనుక ఆ పొట్టు వల్ల మనకి పేగుల్లో ఉన్న కొవ్వుని కరిగించే శక్తి ఆ పొట్టులో ఉంటుందంట. అందుకని ఇది టిప్పు మాత్రమే. ఈలోపు మన ఇల్లు ఒక లుక్ వేసేసారు కదా, నేను మిక్సీ వేసేసుకొని వచ్చేసాను. ఇక్కడ అచ్చం బాదమే తీసుకోవడం లేదు, బాదం అండ్ మిల్క్ పౌడర్ రెండు కలిపి ఒక కప్పు తీసుకొని కప్పు షుగర్ తీసుకున్నాను. చూపిస్తాను ఎలా చేసుకోవాలో. బిఫోర్ యూ అత్తగారు చేసుకొని హ్యాపీగా తినేసేయండి. ముక్కులు నువ్వు కూడా చేసేసి పిల్లలకి పెట్టేసి హ్యాపీగా హెల్తీ ఫుడ్ కాబట్టి తినేసేయండి. కానీ ఇక్కడ బాదం ఏం చేశానంటే ప్రాపర్గా నేను మిక్సీ వేయలేదు, కొంచెం పలుగ్గా ఉంచాను. ఆ బాదంతో పాటు కొంచెం ఒక స్పూన్ పాలు పోసేసి మిక్సీ వేసుకున్నాను. కానీ పలుగ్గా ఉంచాను ఇక్కడ. ఇది ఒక్కటే, నేనైతే పేస్ట్ లాగా చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక అరకప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఒక అరకప్పు మిల్క్ పౌడరు, ఒక అరకప్పు బాదం పేస్టు, ఒక కప్పు షుగర్. కొలతలు అయితే ఇవి. ఈలోపు మీరేం చేస్తారు పిల్లలు? తాతయ్య అమ్మమ్మ దగ్గర ఫోన్ లాగేసుకుని సబ్స్క్రైబ్ చేసేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. చూశారు కదా ఎంత బాగుంది. ఇక్కడ ఏదో వేస్తున్నాను. ఇది కూడా అరకప్పు తీసుకున్నాను, ఇందాక అందుకే మెన్షన్ చేయలేదు. ఇది ఆవుది, ఏంటో పేరు చెప్పుకోండి చూద్దాం. పిల్లలు ఈ రెసిపీ మీరు చిన్నగా చేసేసుకోండి. ఈ స్వీట్ మీరు చేసేసి అమ్మ వాళ్ళకి పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బిఫోర్ యూ అత్తగారు ముక్కులు మీ ఇద్దరు చేసినప్పుడు నాకు కాల్ చేయండి, నేను వచ్చేసి తినేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది, అంత బాగుంది. మళ్ళీ చేసుకోవాలని కూడా నేను బాదం పప్పు తెచ్చేసుకున్నాను. నాకు అంత బాగా నచ్చింది. ఇదైతే గనక మీరు అనుకోవచ్చు అక్కడ ఎందుకు నల్లగా వచ్చిందని, ఇది ఆవు నెయ్యి ఎక్కువ కాచాను, అందుకని అలా వచ్చింది. చూశారు కదా ఎంత బాగుందో. ఇలా దగ్గరగా వచ్చేసిన దాకా ఉంచుకోవాలి. మనకేమవుతుందంటే బాండీ నుంచి విడిపోతుంది. మీకు ఇది విడిగా స్పూన్తో కూడా తినచ్చు. మనమైతే గనక అచ్చు పోసేసుకుంటున్నాం. మాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. క్వశ్చన్ అడిగాను కదా, పిల్లలందరికీ ఇష్టమైంది, నాకు చాలా ఇష్టము. ఏమి వేసాను నేను? రైస్ పెట్టేసి అది వేస్తే హ్యాపీగా తినేస్తాను. పిల్లలు మీరైతే అమ్మమ్మ తాతయ్య దగ్గర ఫోన్ లాగేసుకొని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అమ్మ వాళ్ళని ఏడిపించకుండా నవ్వుతూ ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.